హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. ఈ వీడియో 4 మంత్స్ బ్యాక్‌ది. మా అన్నయ్య, వదిన ప్రీ వెడ్డింగ్ షూట్‌కని అరకు వెళ్తున్నాము. రాజమండ్రి నుంచి అరకుకి 6 అవర్స్ జర్నీ అండి కార్‌లో అయితే. మేము వెళ్తుల్లోకే నైట్ అయిపోయింది. సో, ఫోటోగ్రాఫర్స్ యారాడ బీచ్‌లో షూట్ కంప్లీట్ చేసుకున్నాక అరకు వెళ్దామని చెప్పేసన్నారు. ఇంకా దగ్గరలో రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగే రెడీ అయ్యి వచ్చాము. ఫోటోస్ వస్తాయి కదా అని చెప్పేసి. కానీ ఎండ ఎక్కువ కొట్టేయడం వల్ల ఫోటోస్ అసలు సరిగ్గా రాలేదు. చాలా సేపు తీశారు ఫోటోగ్రాఫర్స్. కానీ షాడో పడిపోయి అసలు రాలేదు. వాళ్ళకి ఆ పక్కన అలా ఫోటోస్ తీస్తుంటే మేము ఈ పక్కన షూట్ చేసుకుంటున్నాము. మనకి దగ్గరలోనే చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి ఫోటో షూట్స్‌కి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నయ్య, వదిన ఫోటోస్ అవ్వలేదు కానీ మా ఫోటోస్ మాత్రం అయిపోయినాయి. ఇంకా అక్కడ ఎలాగో అవ్వట్లేదని చెప్పేసి నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళిపోయాము టైం వేస్ట్ అవ్వకుండా. అక్కడ ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ అంటే టెంపుల్ కాదు. లోపల దేవుడేమీ లేడు. కానీ చాలామంది షూట్ చేసుకుంటున్నారు అక్కడ. ఆ మిడిల్ ప్లేస్ కోసం అయితే చాలా సేపు వెయిట్ చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంకా టెంపుల్‌లో కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ బీచ్‌లో కంప్లీట్ చేసుకున్నాక అరకు స్టార్ట్ అయిపోయాము. వైజాగ్‌లో హెవీ ట్రాఫిక్ వల్ల మేము వెళ్తుల్లోకి 11:00 అయిపోయింది అరకు. ఇంకా జంగిల్ రిసార్ట్‌లో రూమ్ తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ఫోటోషూట్‌కి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. కార్లు పైకి వెళ్ళట్లేదు. నడుచుకొని వెళ్ళాము. ఫస్ట్ అన్నయ్య, వదినని పంపించేసాము. వ్యూ పాయింట్ అంట అక్కడ. ఫోటోస్ మార్నింగే వస్తాయంటే మాకు ఇంకా అవ్వకపోతే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మేము వెళ్తుల్లోకి వాళ్ళకి షూట్ జరుగుతుంది. సర్లే కదా అని చెప్పేసి అక్కడ నుంచొని చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్ మమ్మల్ని దగ్గరలో ఉండొద్దని చెప్పారు. మొహమాటానికి వాళ్ళు ఏమి చెయ్యరని చెప్పేసి. ఇంక మేము వాళ్ళని అక్కడ వదిలేసి మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళిపోయాము. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకా సీజన్ టైంలో వస్తే చాలా బావుంటదంట. అక్టోబర్ టు ఫిబ్రవరి అసలు ఖాళీ ఉండదంట. చాలామంది వస్తారంట చూడ్డానికి. అక్కడంతా కొండలు కనిపిస్తున్నాయి కదా! ఇంకా అక్టోబర్ టు ఫెబ్ మధ్యలో అయితే ఇంకా కొండలు కూడా కనిపించవంట. మొత్తం మబ్బులతో కప్పేసి ఉంటదంట. నెక్స్ట్ మళ్ళీ మా ఫ్యామిలీతో రావాలి. ఒకసారి మళ్ళీ ఆ టైంలో చూడాలి ఎలా ఉంటదని చెప్పేసి. అక్కడ కొండ క్రింద ఒక మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. ఏ మూవీయో తెలుసా మీకు? నితిన్ యాక్ట్ చేసిన 'తమ్ముడు' మూవీ. అలా అన్నయ్య, వదినకి ఆ పక్కన ఫోటో షూట్ జరుగుతుంటే మేము ఇక్కడ అలా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోస్ దిగుతున్నాము. వీళ్ళు మాతో వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ అండ్ వాళ్ళ మదర్ అసలు మేకప్ ఆర్టిస్ట్‌లానే లేరు. మాకు ఫ్యామిలీలో కలిసిపోయారు. ఆంటీ అయితే మాత్రం చాలా కలిసిపోయారు మాతో. మమ్మల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారు. చాలా హెల్పింగ్‌గా ఉన్నారు మాకు. అలా లొకేషన్ బావుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ దిగేసాము. యాక్చువల్‌గా ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకన్నా కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈ లుక్ గురించి నేను షార్ట్ వీడియోలో చెప్తాను. ఈ లుక్ నాకెలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మడ్గాడ వ్యూ పాయింట్ దగ్గర ఫోటోషూట్ అయిపోయాక నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మా వదిన మా అన్నయ్యని రెడీ చేస్తుంటే క్యూట్‌గా అనిపించి చిన్న క్లిప్ చేశాను. మా అన్నయ్య, వదిన చేసిన సాంగ్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఇవి కనిపించాయి. నాకొకటి, మా వదినకొకటి మా అన్నయ్య, మా హస్బెండ్ కొన్నారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి చూసారు కదా! అరకులో కాఫీ ప్లాంట్స్. ఇక్కడ బయట అన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ దొరికే కాఫీతోనే కాఫీ పౌడర్ చేస్తారంట. వితౌట్ ఎనీ కెమికల్స్. మేము కూడా చాలా కొనుక్కున్నాము. అప్పుడప్పుడు ఇలా నేచర్‌తో ఎంజాయ్ చేస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకొకటి తెలుసా? మన కంటితో గ్రీనరీని ఎక్కువ చూడడం వల్ల మనలో ఉండే స్ట్రెస్ తగ్గి రిలాక్సేషన్ ఫీల్ వస్తదంట. పీస్‌ఫుల్‌గా ఉంటదంట. ఇంకా ఇక్కడ కూడా షూట్ చేస్తున్నారు. షూట్ చేయడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళవి. మేము లొకేషన్స్ చూడడానికి మా తిప్పలు మావి. ఇంకా ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి రావద్దన్నారని చెప్పేసి మేము దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ ఫోటోగ్రాఫర్స్‌కి అప్పచెప్పేసి మేము ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము. అలా నడుచుకుంటూ వెళ్తే మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ అలా చాలా ఉన్నాయి. ఫస్ట్ కొంచెం భయం వేసింది. చుట్టూ గ్రీన్‌గా ఉండడం వల్ల పాములేమన్నా ఉంటాయేమో అని చెప్పేసి. కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ కాఫీ ప్లాంటేషన్‌లో వర్షం పడినప్పుడు చూస్తే చాలా బావుంటదంట. మేము వెళ్ళినప్పుడు రాలేదు. షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక పడింది వర్షం. వైజాగ్ టు అరకు వెళ్ళినప్పుడు ఘాటీ రోడ్ ఉంటది. దానికి 33 మలుపులుంటాయి మొత్తం.
ఆ 33 మలుపులు తిరుగుతుల్లోకి మేము తిన్నదంతా కడుపులో తిప్పేసింది అందరికీని. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాటీ రోడ్‌లో స్లిప్పరీగా ఉంటది మొత్తం. వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొండ ప్రాంతంలో. ఆ తర్వాత అలా ఫ్రంట్‌కి వెళ్తే ఇక్కడ లాంటిదుంది చెక్కతో చేసింది. అక్కడ కొన్ని ఫోటోస్ దిగేసాము. నాది ఒక చిన్న సజెషన్. ఎక్కడికైనా ట్రిప్స్‌కి ట్రావెలింగ్ చేసేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ మాత్రం వేసుకొని వెళ్ళకండి. ఎందుకంటే మనం ఆ ట్రిప్స్‌ని ఎంజాయ్ చేయడంలో ఉండి మనం గోల్డ్ ఆర్నమెంట్స్‌ని పట్టించుకోము. ఎందుకు చెప్తున్నానంటే మాతో వచ్చిన కెమెరామ్యాన్‌ది గోల్డ్ చైన్ పోయింది. వస్తువు పోయాక కొనుక్కోవడం అంటే చాలా కష్టం కదా! అందుకే గోల్డ్ ఆర్నమెంట్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అలా అక్కడ ఫోటోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ బర్డ్ నెస్ట్ ఉంది. అక్కడ ఫోటోస్ దిగుదామని వచ్చాము. అక్కడ ఫోటోస్ దిగడానికి కూడా క్యూయేనండి. మేము అలా లైన్‌లో నుంచొని ఉన్నాము ఫోటోస్ దిగడానికి. మా ముందు చిన్న పిల్లలు దిగుతున్నారు. ఆ బర్డ్స్ నెస్ట్ మాత్రం చాలా బావుంది ఫోటోస్‌కి. అరకు నుండి 29 కిలోమీటర్స్ దూరంలో బొర్రా కేవ్స్ ఉన్నాయంట. అవి కూడా చాలా బావుంటాయి చూడ్డానికి. కానీ మేము షూట్ పర్పస్ మీద వచ్చాం కాబట్టి ఫోటోగ్రాఫర్స్ ఏ లొకేషన్స్ చెప్తే అక్కడి వరకునే వెళ్ళాము. ఎవరైనా అరకు వస్తే లంబసింగి, గుడిసె, బొర్రా కేవ్స్ అస్సలు మిస్ కాకండి. చాలా బావుంటాయి చూడ్డానికి. అరకు ట్రైన్ జర్నీ కూడా అస్సలు మిస్ కాకండి. చాలా బావుంటదంట. ఈ కాఫీ ప్లాంటేషన్‌లో మాత్రం చాలా ప్రశాంతంగా, చల్లగా కూడా ఉన్నది. మేము వెళ్ళినప్పుడైతే ఫారినర్స్ కూడా ఉన్నారక్కడ చూడ్డానికొచ్చిన వాళ్ళు. ఆ చిన్న పిల్లలు దిగేసాక మేము ఎక్కాము పైకి ఫోటోస్ దిగడానికి. ఇంక చాలా సేపటి వరకు కిందకి దిగలేదు. చాలామంది వెయిట్ చేశారు వెనకాల. మెల్లి మెల్లి ఎక్కడానికి ఛాన్స్ దొరకదేమో అని చెప్పేసి ఇంకా ఒక 100 పిక్చర్స్ వరకు తీసేసుకొనుంటాము ఆ బర్డ్ నెస్ట్‌లోనే. ఇంకా ఇయర్ మఫ్స్ కొన్నారు కదా రోజు. ఇంక దాంతోనే ఒక 100 ఫోటోస్ వరకు దిగేసుంటాము. వాటిల్ని అసలు వదలలేదు ఆ రోజు. ఇంకా ఇక్కడ కూడా ఫోటోస్ క్లిక్ చేసుకొని అలా ముందుకు వెళ్తుంటే దారి మధ్యలో ఇలా ఒక చెట్టుకి మధ్యలో ఇలా చెక్కతో కట్టేసున్నది. ఏంటని చెప్పేసి దగ్గరికి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకెక్కడానికి. ఫోటోస్ తీసుకుంటున్నారు అందరూ. సర్లే మనం కూడా తీసుకుందామని చెప్పేసి మేము కూడా పైకెక్కి తీసుకున్నాము వీడియో. ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నాక మేము బయలుదేరుతున్నాము. బయలుదేరుతున్నప్పుడు వర్షం పడింది. ఘాటీ రోడ్ కదా! చాలా స్లిప్పరీగా ఉన్నది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా ముందే ఒకళ్ళు బండి మించి పడిపోయారు. ఘాటీ రోడ్స్‌లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షం పడినప్పుడు. వర్షం పడింది కదా! లొకేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే నన్ను మా వదిన వీడియో తీస్తుంది. ఆ లొకేషన్ ఏంటో మీరు కూడా చూసేయండి. చూసారా? చాలా బావుంది కదా! ఇది అయిపోయాక రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అంట. అక్కడికి వెళ్ళాము. వర్షం పడింది కాబట్టి చాలా బురద బురదగా ఉంది. కారు ఫ్రంట్‌లో పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చాము. అక్కడ పక్కన చిన్నగా వాటర్ ఫ్లో అవుతుంది. అందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. మాతో వచ్చిన ఆంటీ మా హస్బెండ్‌కి ఛాలెంజ్ విసిరారనమాట. "నీకు ప్రియా ఇష్టమైతే ఒక చేపన్నా పట్టుకో" అని చెప్పేసి. సో, ఆ చేప పట్టుకోవడానికి తిప్పలు మామూలుగా పడలేదు. చాలా సేపు ట్రై చేశారు కానీ దొరకలేదు. మా హస్బెండ్‌కి అవ్వట్లేదని చెప్పేసి ఆంటీ కూడా వెళ్లారు. ఆంటీకి కూడా దొరకలేదు. చిన్న చిన్న చేపలు చాలా ఈజీగా తప్పించేసుకునేవి. అవి దొరకవు. వెళ్దాం పదండి అని చెప్పేస్తే ఇద్దరూ కదిలేవారు కాదు. లేదు నేను ఛాలెంజ్‌లో విన్ అవ్వాలి, నేను ఛాలెంజ్‌లో విన్ అవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేశారు. కానీ ఇద్దరికీ దొరకట్లేదు. దొరకట్లేదు కదా వెళ్దామంటే ఆళ్ళేమో రావట్లేదు. హరిణి, నేను అలా వీడియోస్ తీసుకుంటా ఉన్నాము. ఇంకో గంట తర్వాత చిరాకొచ్చి వాళ్ళు వదిలేసారు. అవి దొరకవని చెప్పేసి వచ్చేసారు. మేము వాటర్ ఫాల్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇదే అండి ఆ వాటర్ ఫాల్. రణజిల్లేడి వాటర్ ఫాల్. చూసారా ఎంత బావుందో? ఇక్కడ కూడా చాలా స్లిప్పరీగా ఉందండి. జారిపోతామేమో అని చాలా భయమేసింది. వాళ్ళకి షూట్ తీస్తున్నారు కానీ పక్క నుంచి మాకు భయమేసింది పడిపోతారేమో అని చెప్పేసి. ఇలాంటి ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు భయం వేసి నేను రానని చెప్పాను. మా హస్బెండ్ "రా ప్రియ ఫోటోస్ దిగుదామని" చెప్పేసి తీసుకొని వెళ్లారు. నాకేమో ఓ పక్కన కాలు జారిపోతుంది. అలానే నుంచొని ఫోటోస్ తీసేసుకున్నాము ఏదోలాగా. లొకేషన్ బావుంది కదా అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు షూట్ అయిపోయాక కెమెరాలో మేము కూడా తీయించుకున్నాము కొన్ని ఫోటోస్. ఈ రణజిల్లేడ వాటర్ ఫాల్స్‌ని అరకు జలపాతాలని కూడా పిలుస్తారంట. ఈ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఎవరు మిస్ కాకండి. ఆ తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో కొండకర్లనావ అనే లొకేషన్ ఉందండి. అక్కడ చాలా బావుంది ఫోటోస్ తీసుకోవడానికి. మొత్తం అదంతా కలవ పువ్వులే. ఇక్కడ వీడియో అయితే చాలా బా వచ్చిందండి డ్రోన్‌తోని.
అక్కడికి మా అన్నయ్య, వదిన ఫోటోషూట్‌కని వెళ్తే ఆంటీ మాకు కూడా ఫోటోషూట్ చేసేసారు. మేము మీ పెళ్లి చూడలేదు కదా! ఇలా అన్నా చూస్తామని చెప్పేసి కలవ పువ్వులు కాడ తెచ్చి అలా దండలా చేసి ఇద్దరిని మార్చుకోమని చెప్పేసి అన్నారు. ఒక పక్క నుంచి ఆంటీ ఏమో మంత్రాలు చదువుతుంటే హరిణి ఫోన్‌లో వీడియో తీస్తుంది. ఈ ట్రిప్ అయితే అసలు మర్చిపోలేము. చాలా ఎంజాయ్ చేశాము. చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాము ఈ ట్రిప్‌లో అయితే. అలా వాళ్ళిద్దరిని బోట్ ఎక్కించి మేము కూడా ఇంకొక బోట్‌లో వెళ్తున్నాము. వాళ్ళెలా షూట్ చేస్తున్నారా అని చెప్పేసి మమ్మల్ని కూడా మధ్యలోకి తీసుకొని వెళ్లారు. ఫ్రంట్ అయితే ఫ్లవర్స్ పెద్ద లేవు కానిని బోట్‌లో మధ్యలోకి తీసుకొని వెళ్ళినప్పుడు కలువ పువ్వులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కన్నా ఆ బోట్ నడిపే తాతగారే ఎక్కువ స్టిల్స్ చెప్పారు. కనుక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.